హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాయిల్ ఎగ్స్ టమాటా కర్రీ చేస్తున్నాను. చూడండి, ఎగ్స్ పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా ఉడికిపోతాయి ఎగ్స్ అన్నవి. ఆనియన్స్ టమాటాలు తీసుకోండి, కడిగి మంచిగా కట్ చేసుకొని పెట్టుకోండి. బాయిల్ ఎగ్స్ ఉడికిపోయినాయి. బాయిల్ ఎగ్స్కి పొట్టి తీసుకొని పెట్టుకోండి ఒక ప్లేట్లోకి. కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కినాక ఎగ్స్ వేసుకోండి. బాయిల్ ఎగ్స్ అన్నది ఎంచుకుంటే బాగుంటుందండి. కొంచెం వేగనియండి గుడ్లని. కొంచెం పసుపు వేసుకోండి, కలర్ వస్తుంది, ఎల్లో కలరు. కొంచెం రెడ్డిగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ఆయిల్లోకి ఆనియన్స్ వేసుకోండి తాలింపులోకి. కొంచెం పసుపు వేసుకోండి, కొన్ని తాలింపు గింజలు వేసుకోండి, కొంచెం జీలకర్ర వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. బాయిల్ ఎగ్స్ ఇలాగుంటాయండి, మంచిగా ఉంటాయండి తినటానికి. ఒకసారి చేసుకోండి. తాలింపు రెడ్ కాగానే టమాటాలు కట్ చేసుకొని పెట్టుకుని వేసుకోండి తాలింపులోకి. వేసి మంచిగా కలుపుకోండి టమాటాలని. కొద్దిసేపు మూత పెట్టి వదిలేయండి, ఉడికిపోయిద్ది. మూత తీసేసి మంచిగా కలుపుకోండి. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టి కొద్దిసేపు వదిలేయండి, మగ్గిపోయిద్ది. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి కొంచెం అన్నది. వేసి మంచిగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మంచిగా కలపండి. కారం కూడా వేసుకోండి. టమాటాలు మంచిగా ఉడికినాక కారం వేసుకోండి. వీడియోలో ఎలా చూపెడతానో అలా చేసుకోండి, బాగుంటుంది. కారం సరిపోయినంత వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి, కారం వాసన అన్నది పోయిందనక. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోండి. ఎగ్స్ ఫ్రై చేసుకున్నవి దీంట్లో వేసుకోండి టమాటాల కర్రీలోకి. కర్రీ అన్నది ఎగ్స్కి బట్టి మంచిగా ఉంటుంది తినటానికి. ఎగ్స్ వేసేసి మంచిగా కలుపుకోండి. కొద్దిసేపు ఉడకనియండి. కొద్దిసేపు ఎగ్స్ని అట్లా ఉడకనియండి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్ వేసి కలుపుకోండి మంచిగా. కలిపి మూత పెట్టి కొద్దిసేపు వదిలేయండి, మగ్గిపోయిద్ది మంచిగా. బాయిల్ ఎగ్స్ కర్రీ రెడీ అయింది. వీడియో అన్నది చూడండి, ఒకసారి చేసుకోండి, ట్రై చేయండి, బాగుంటుందండి.